హాయ్ అందరికి, వెల్కమ్ టు మంజు వ్లాగ్స్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏం చేస్తున్నానంటే మదురై స్పెషల్ ముట్టై మాస్ చేస్తున్నాను. ఇది మసాలా ఎగ్ వెరైటీగా ఉంటుంది. తర్వాత చపాతీల్లోకి అలా తినడానికి కూడా బాగుంటుంది. ఒకసారి ఎలా చేసేద్దామో చూద్దామా. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఈ కలర్ లో ఉంది అని అనుకోద్దండి. ఇది చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగిలింటే అలాగే ఉంచేసాను. ఇప్పుడైతే ఇందులో వేసేసినాను. చిన్నెర్రగడ్డలు, ఇవి చిన్నెర్రగడ్డలు కోసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి ఇందులోకి వేసేసుకుందాము. దీనికన్నా ముందుగా మీ దగ్గర షాజీరా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకే ఇవి జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చిన్నెర్రగడ్డలు కూడా కోసుకున్నవన్నీ ఇందులో వేసేసుకున్నాము. బాగా వేగనివ్వాలి. ఇవి బాగా రెడ్ గా మగ్గాలండి. రెడ్ గా మగ్గేంత వరకు సిమ్ లో ఉన్న మీడియం లో ఉన్న పెట్టుకొని మగ్గించుకుందాము. ఇది చాలా వెరైటీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. చూద్దాము. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయేంత వరకు. ఎర్రగడ్డలు అయితే వేగుతున్నాయి. కొంచెం కరివేపాకు కూడా వేసి వేగించుకుందాము. ఇప్పుడు చూడండి, బాగా వేగిపోయినాయి. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. చిన్న ఎర్రగడ్డలు కదా. ఇప్పుడు మనము ఒక గుప్పెడు తెల్లగడ్డలు దంచుకోవాలా, కట్ చేసుకోకూడదు. ఇలా దంచుకొని ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు బాగా స్మెల్ వచ్చే వరకు మగ్గించుకుందాం. ఇవి కూడా జస్ట్ అలా అలా మగ్గించుకొని తర్వాత టమోటా అయితే వేసేసుకుందాము. ఎర్రగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమోటా కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, టమోటా బాగా మగ్గుతుంది, లైట్ గా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి పసుపు కొంచెం కారం పొడి, ఉప్పు కొంచెం అల్లం కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు సిమ్ లో పెట్టుకొని మగ్గించుకుందాము. బాగా పేస్ట్ అవ్వాలి ఇది. చూడండి, మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము టెంకాయ పాలు అయితే వేసేసుకున్నాము. కొంచెం జీలకర్ర పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. పెప్పర్ పౌడర్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపెట్టుకుందాము. కొంచెం మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మసాలా పక్కన పెట్టేసుకునేసి ఇలా దోశ పెనం అయితే ఒకటి వేడి చేసుకోండి. ఇప్పుడు దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అయితే వేసేసుకుందాము. సన్నగా కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఇప్పుడు నూనెలో వేసేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాము. ఆనియన్స్ ని నేను చూపిస్తున్నట్టుగా ఇలా బీట్ చేసుకోండి. మొత్తం ఏం లేదు, కొంచెం కచ్చా పచ్చగా. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్ ని మనకి ఇష్టం వచ్చిన షేప్స్ లో కట్ చేసుకొని వేసేసుకోవడం. అంటే అందులో ఇదిగో నేను 4 పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం సేపు ఇది బాగా బీట్ చేసుకోవాలా. 2 దోశ గంటలు ఉంటే దోశ గంటలతో నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసేసి ఇలా బీట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అంతా బీట్ చేసేసుకోవద్దండి, కొంచెం కొంచెం కచ్చా పచ్చాగా బీట్ చేసుకోండి. మళ్ళీ అంతా బీట్ చేసేసుకుంటే అది పాయసం లాగా అయిపోతుంది. అందుకే జస్ట్ అట్లా అట్లా బీట్ చేసుకోండి. మనకైతే ముక్కలు అయితే అలా కనిపిస్తూ ఉండాలా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ఎగ్తో ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చా అని నేను అనుకున్నాను. చాలా బాగుంది. సబ్స్క్రైబ్